ప్రసంగం విని అలనాటి మేటి నటులు రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి విచ్చేశారనమాట. అంతా బాగున్నారా నాయన? అయ్యో మీ ఇల్లు బంగారంగాను నవ్వుతారేమిటర్రా? నేనర్రా అలనాటి నటిని కన్నాంబను గుర్తుపట్టలేదు. కన్నింగు పాత్రలకి కరుణరస పాత్రలకి కన్నాంబ అంటుంటారు. గుర్తొచ్చానా? పిల్ల పెద్ద అంతా బాగున్నారా నాయన? కోడళ్ళు పిల్లలు అంతా కులాసైనా? అసలు ఈ నాటా సభ చూడడానికి రెండు కళ్ళు చాలా అనిపిస్తోంది. ఆ చీరలు, ఆ అందాలు, ఆ ప్రదర్శనలు, ఆహా అలనాటి రాయలవారి సభల్ని తలపిస్తోందంటే నమ్మండి. అదిగో అక్కడ ఆకుపచ్చ చీర సింగారించుకుని ఓ ఆడబడుచు కనిపిస్తోంది. ఆవిడని చూస్తుంటే నేను టెక్సస్లో ఉన్నానా లేక టెక్కలిలో ఉన్నానా అన్న అనుమానం వస్తోంది. 7 సముద్రాలు దాటి వచ్చి ఈ అమెరికా గడ్డ మీదకి వచ్చి స్థిరపడి మన కట్టుబొట్టుతో మన సంప్రదాయాలకు ఇంతలా పెద్దపీట వేస్తున్న మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. అందుకే అందుకోండి నా అభినందనలు. మరి నాకు దెబ్బరొట్టె తిని తిని విసిగిపోయి ఉన్నానేమో. ఇక్కడ డోనట్లు అవి చూస్తే మహాసంబరంగా ఉంది తినాలని. వెళ్ళొస్తాను మరి అటు కూడా. ఏమమ్మోయ్ కన్నాంబ, సీనియర్ నటుండి నేను ఒకడిని ఇక్కడ ఉన్నాను సిఎస్ఆర్ని అని మర్చిపోయావుటమ్మా. శకుని అంటే మీరంతా బాగా గుర్తుపడతారేమో ఈ కాలం వాళ్ళు. మయ సభను తలదన్నుతున్న నడా సభలు కోలాహలం అది చూస్తుంటే ఒక పక్క మన దేశంలో ఈ ఆషాఢ మాసంలో తెలంగాణలో జరుగుతాయే అవేమిటవి ఆ బోనాలు సంబరాలు అవన్నీ గుర్తొస్తున్నాయి. మరి ఈ ఉత్సాహంగా ఈ ఉల్లాసవంతంగా ఉన్న ఇక్కడ కబుర్లు ఈ విశేషాలను ఫోటోలతో సహా మా వాళ్ళందరికీ పంపుకోవాలన్న ఉత్సాహం ఉరకలేస్తోంది నాలో. మరి నాకేమో నెట్ కనెక్షన్ రావడం లేదు. కాస్త నా మొబైల్ ఫోన్కి ఆ వైఫై పాస్వర్డ్ ఏదో ఇవ్వండి అవ్వా. ఆహా ఏమని ఫోటోలు తీయను, ఎన్ని అందాలు, ఏమేమి అలంకరణలు, అబ్బో అతివలు సౌందర్యాలు, ఓహోహోహోహో ఆహాహాహా. ఒరే ఏదో సచ్చినాడా, నీ కళ్ళు కాకులు పొడవా, నీ నాయక నక్కలు పీక నాకా సభల ఆలికి పట్టుకెళ్ళరా అంటే ఊరంతా సుట్టి తీసుకొచ్చావుట్రా. పోద నష్ట పుష్టి అదవా పోతే పోనీలే. ఈ పశ్చిమాని యొక్క సుందరమైన నగరాలు, ఆ ఈదులు, ఆ మొక్కలు, ఆ చెట్లు తనివి తీరా చూపించామనుకుంటానులే. యాదవ సన్నాసి, యాదవ మొక్కమాడ పింజారి యాదవలాగా లేవు. మరి ఏమండి, నేను ఈ అమెరికా ఈ జన్మకు వస్తాను అనుకోలే. ఎవరెవరో వచ్చిపోతున్నారు. ఎర్ర బస్సు ఎక్కినట్టే విమానాలు ఎక్కి అమెరికా ఎడతా ఉంటే నేనెప్పుడు చూస్తానా అమెరికా అనుకున్నా. అలా అనుకుంటా నేను అడుక్కొని సెలగ చూసిపోడు లేడు, కోడి దొర లేడు. అయినా నా నోరు పడిపోయిందే కానీ ఒక్క యాదవ సన్నాసి నేను ఇటు వస్తా అని చెప్పి సావలా. ఇగో ఇప్పటికీ ఇన్నేళ్లకి మా బంగారాలు అదిగో మా కృష్ణయ్యనమ్మా, ఈ నాటాలో మరి ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారే, శ్రీధర్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, వీళ్ళంతా నన్ను ఎంత ఆత్మీయంగా పిలిచి పుణ్యం కట్టుకున్నారని. మీరంతా 10 కాలాలు చల్లగా ఉండాలమ్మా తల్లి, చల్లగా ఉండాలి. మీరంతా పిల్ల పాపలతో ఐసు కోకోకోలాతోనూ చీకి పిల్లలతో చీపోట్లాలతో హాయిగా కలకాలం సుఖంగా ఉండాలరా. లేకపోతే నా మీద దొట్టే. హలో బ్రదర్స్, నాటవారు ఈ టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ నగరంలో అంగరంగ వైభవంగా అత్యంత ఆర్భాటంగా అనితర సాధ్యంగా అంబరాన్నంటేలా ఈ మహాసభలు జరుపుకుంటున్న శుభ తరుణంలో ఓ 4 మాటలు నేను కూడా ఇక్కడ మాట్లాడేందుకు ఇచ్చిన సువర్ణ అవకాశానికి ముందుగా
శ్రీధర్ రెడ్డి గారికి మరెంతో మంది ప్రముఖులకి నా సంతోషాన్ని తెలియపరుస్తున్నాను. టెక్సాస్ రాష్ట్ర చరిత్ర చాలా గొప్పది. 18వ శతాబ్దం వరకు అప్పటి మెక్సికో దేశంలో అంతర్భాగంగా విరాజిల్లి ఆనక సంధి కుదిరాక 1845లో అమెరికాలోని ఒక శక్తివంతమైన రాష్ట్రం అయింది. వేలాది తెలుగు వారికి అన్నపూర్ణగా అవతరించింది. ఇక్కడ హాజరైన మన తెలుగింటి ఆడబిడ్డలని, వారి శక్తి సామర్థ్యాలని, సాధించిన ప్రగతిని చూస్తుంటే వింటుంటే నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతోంది. అన్నట్టు 1878లో అనుకుంటా నా సరసన యమగోళ సినిమాలో 64 కళలందు మేటిని అంటూ ఊర్వశిగా తన నాట్య కౌశలాన్ని ప్రదర్శించిన మన కోసూరి ఉమాభారతి అప్పుడు నవయవ్వన నర్తకీమణి. నేడు ఆమె నాట్య భారతిగా, సాహితీ భారతిగా కూడా ప్రపంచ దేశాలలో కొనియాడబడుతూ ఇక్కడ ఈ టెక్సస్ రాష్ట్రంలోనే స్థిరపడి నాట్యకళ మరిన్ని కాలాల పాటు వెలుగులీనేలా కృషి చేస్తోందని విని మిక్కిలి సంబరపడ్డాను. మరి కాసేపట్లో ఆమె దర్శకత్వంలో రాబోతున్న ఒక ముఖ్యమైన కార్యక్రమంలో ఆమెను చూసి మెండుగా నా దీవెనలు అందించి ఇక్కడి నుంచి వెడతాను. అలాగే మరి ఇక్కడ డాలస్ కోడి బార్బిక్యూ బహుబాగు చాలా రుచికరంగా ఉంది. బడా బార్బిక్యూ. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ ఇంత ఆడంబరంగా చూడముచ్చటగా సభలను నిర్వహిస్తుంటే ఇక్కడికి రాకుండా ఉండలేకపోయాను. ఇండియా నాకు జన్మనిస్తే అమెరికా నాకు పునర్జన్మనిచ్చి, ఆ సంగతి మీకు తెలుసు. ఇటువంటి కార్యక్రమం జరుగుతుంటే మనసు పరవళ్ళు తొక్కి వెంటనే చలో అంటూ అమెరికా ఫ్లైట్ ఎక్కేశాను. ఇక్కడ వాలే నా ఆనందం ఏమని చెప్పను. ఎంతసేపు మాట్లాడినా సరిపోదు, తనివి తీరదు. అందుకే నీకు గుడ్ లక్. ఇంకా సెలవు. కాక్టైల్ సెక్షన్ పిలుస్తోంది. ఆకు బ్రదర్ రామరావు, ఆగ నీతో నేను వస్తా. అందరికీ నమస్కారం. నేను చాలా కాలం క్రితమే ఇక్కడ హాలీవుడ్ సినిమాలు ఎన్నో చూశాను. మెకనస్ గోల్డ్ లాంటి సినిమాలు చూశాను. అయితే ఆ సినిమాలన్నీ మీరు ఆరిజోనా కొండల్లో తీశారు. నేను మటుకు నా సొంత పద్మాలయ స్టూడియోస్లోని నా కౌబాయ్ సినిమాలన్నీ తీశాను. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కౌబాయ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారట ఈ టెక్సాస్ని. ఆ విషయం మీ అందరికీ తెలిసే అనుకుంటాను. మరి అక్కడ ఇండియాలో అయితే కౌబాయ్ అంటే సూపర్ స్టార్ కృష్ణ అని మాత్రమే తెలుసు వాళ్ళకి. వాళ్ళు అదే మాట అంటూ ఉంటారు. దిగ్విజయంగా జరుగుతున్న ఈ నాటక సభలకి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ సెలవు. నాటక సభలకు విచ్చేసిన ఇక్కడ తెలుగు వాళ్ళకి, అక్కడి నుంచి వచ్చిన తెలుగు వాళ్ళకి జగనన్న తరఫున నా నమస్కారాలండి. మరి చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఇది రాజకీయ సభ కాదు, జబర్దస్త్ అసలే కాదు. అసలు అటు రాజకీయాలలో క్రియాశీలకంగా ఉంటూ కళారంగానికి కూడా నా వంతు సేవ చేస్తూనే ఉన్నానన్న విషయం మీ అందరికీ తెలుసు. ఇలా ఎంతమంది ఉంటారండి? కావాలంటే మీరే చెప్పండి. నా కోసం మరి నాటా సభల వారు ఆత్మీయ ఆహ్వానాన్ని ఇవ్వడమే కాకుండా ఇక్కడ చిత్తూరు చింతపండుతో చేపల కూర చేయమని చెప్పగానే వాళ్ళు నా మాటను తీసేయకుండా చేసి పెట్టారు. చాలా బాగుంది.
అందుకు అందరికీ ధన్యవాదాలండి. అమ్మలారా, అయ్యలారా, నేనండి నన్నపనేని రాజకుమార్ని, గుంటూరు కారాన్ని. స్త్రీ అభివృద్ధి గురించి, స్త్రీ సంక్షేమం గురించి, స్త్రీ ప్రగతి గురించి ఎక్కడ ఎటువంటి సభ జరిగినా, అలాగే కాదు ఎక్కడ స్త్రీ అణచివేతకి గురైనా కూడా అక్కడ ఉంటుంది రాజకుమారి. మీకు అందరికీ తెలుసా విషయం. నన్ను గుంటూరు కారం అంటారు. అచ్చ తెలుగింటి ఆడబిడ్డకి ప్రతీకని నేను. మరి ఇక్కడ ఉమెన్ ఫోరం అంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ అవుతుంటే నేను రానని ఎలా అనుకున్నారు? వచ్చి తీరాలి, అందుకే వచ్చాను. అక్కడ బోర్డు రాజకీయాలు రచ్చరచ్చగా ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి మరి ఇక్కడికి వచ్చా. ఈ సందర్భంగా నాకు చెన్నారెడ్డి గారి స్వయంగా నా చేతులతో చేసిన చేపల పులుసు చరిత్రకి ఎక్కిన విషయం మీ అందరికీ మరోసారి తెలియజేయాలనిపిస్తా ఉంది. చెప్తున్నాను, ముగిస్తున్నాను. ఇప్పుడు ఇంకో గొప్ప నటి కమ్ పొలిటీషియన్, పొలిటికల్ లీడర్. సభకి విచ్చేసిన అందరికీ వందనాలు. నన్ను అసలు లేడీ అమితాబ్ గానే పిలుస్తూ ఉంటారంతా. మీకు ఒక విషయం తెలుసో లేదు, డాలస్ నగరాన్ని ముద్దుగా అక్కడ అమితాబ్ బచ్చన్ని బిగ్ బి అన్నట్టుగానే డాలస్ నగరాన్ని ఇక్కడ ప్రజలంతా ముద్దుగా బిగ్ డి అంటారంట. ఈ విషయం తెలిసి కూడా సంబరపడ్డాను ఇక్కడికి వచ్చే ముందు. అసలు నాకు అర్థం అవటం లేదు, నేను మా ఊరు ఏటూరు నగరంలో ఉన్నాను, ఏటూరు నగరంలో ఉన్నానా లేక అమెరికా డల్లాస్ నగరంలో ఉన్నానా అని. అక్కడ ఇండియాలో యూత్ అంతా తెల్లారిన దగ్గర నుంచి వెస్ట్రన్ కల్చర్ ఫాలో అవుతా ఉంటే ఇక్కడ అమెరికా యూత్ మన తెలుగు సంప్రదాయాలు ఫాలో అవుతున్నారు. దీనికి నాకెంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్నాక్ ఐటమ్గా సకినాలు చేసి పెడితే బాగుంటుందని సలహా ఇచ్చాను, చేస్తారని అనుకుంటున్నాను. తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, బాబాయిలు, పిన్నమ్మలు, అందరికీ పేరు పేరున ఈ షర్మిల నమస్కారాలు. మా నాయన రాజశేఖర్ రెడ్డి బిడ్డనండి నేను. ఆయన సంగతి తెలుసు కదా, మాట తప్పడు, మడమ తిప్పడు. ఇకపోతే పాదయాత్ర అంటే ఏంటనుకున్నారు? పాదాల మీద నడిచే యాత్ర. నాట మహాసభలు అంటే ఏమనుకున్నారు? అటువంటి సభలు ఇంకెక్కడా ఉండవు అని. అందుకే నా భూతో అన్నట్టు జరుగుతున్న ఈ సభలకి నేను కూడా వచ్చాను. నాకు కన్న తల్లి రాయలసీమ అయితే నన్ను పెంచిన తల్లి తెలంగాణ అండి. మరి జగనన్న నాకు అన్న అయితే అమెరికా మనందరికీ పెద్దన్న. ఇక్కడ నాకు నచ్చే విషయం ఒకటి ఉందండి, అదేమిటంటారా? ఆడవాళ్లను మగవాళ్లను సమాన దృష్టితో చూస్తారు, సమాన అవకాశాలు ఇస్తారు. మరి మన దగ్గర అయితే రాజకీయాలలో ఆడవాళ్ళకి సముచిత స్థానం లేనే లేదు, పదవులు దక్కవు. ఈ వైఖరి మారాలండి. నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజమమ్మా షర్మిలమ్మ. దానికి ఇదిగో నేనే నిలువెత్తు నిదర్శనం. సాక్షాత్తు ఆ యుగ పురుషుడు ఎన్టీఆర్ గారి ధర్మపత్నినైన నాకే తీరని అన్యాయం జరిగిందమ్మా. నీవు చూడలేదా? నీకు తెలియనిదా? ఊరికే వాదనలు చేస్తారే గాని మన తెలుగు కవి పితామహుడు బొమ్మెర పోతనామాత్యులు ఏనాడో సరళమైన తెలుగులో మనందరికీ తెలియజేశాడు కదా తల్లి. అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారగ పుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుల మనంపున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని. అంటే ఏముందమ్మా, ఆ దుర్గమ్మ తల్లి మన ఆడవాళ్ళకి ఇవ్వని శక్తి లేదు. ఆ ఆదిశక్తి మనందరికీ కూడా చాలా రకాల శక్తులు ఇచ్చింది. అంచేత విరియనాడు కాకపోతే తదియనాడైనా ప్రజలన్నీ తెలుసుకుంటారు తల్లి. నిజం ఎప్పటికీ మారదు. 6 అడుగుల అందగాడు, ఆంధ్రుల అభిమాన నాయకుడు ఎన్టీఆర్ గారు ఆ మాటే ఎప్పుడూ అంటూ ఉండేవారు. లక్ష్మి, మంచి రోజులు వస్తాయి, ధర్మం 4 పాదాల మీద నడిచే రోజులు వస్తాయి అని. ఇప్పటి వరకు ఈ కాస్త చిరు హాస్య సంబరాలని ఎంజాయ్ చేసి ఉంటారనుకుంటున్నాను.
అయ్యగారి వసంత లక్ష్మి గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. వాట్ అన్ అమేజింగ్ ఆర్టిస్ట్ షీ ఈస్, అండ్ వీఆర్ రియలీ ప్రౌడ్ and honored to have her here today.